కళ్ళదాకా ఎట్లా పోయిందిరా? రేపటి వ్లాగ్ లో మీకు ఒక బిగ్గెస్ట్ ఎవర్ అప్డేట్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ లో సెకండ్ డే. ఈ వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ డే నాడే పోస్ట్ ఎందుకు కాలేదు అంటే నిన్న మొన్న అంతకుముందు రోజు 3 రోజులు వ్లాగ్ అయితే తీయలేదు. దానికి రీజన్ వచ్చేసి మేము ఒక క్యాంపింగ్ వీడియో షూట్ చేసినట్టు, ఆ తర్వాత ఒక ఓవర్ నైట్ వీడియో అయితే షూట్ చేసినాము. కొద్దిగా బిజీ ఉండే, సో దానివల్ల షూట్ చేయలేకపోయినాం. ఇప్పుడే ఒక ఓవర్ నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయే ముందు నేను ఒక టీ షాప్ కనబడతాయి, ఒక చిన్న లైట్గా చాయ్ తాగుదాం. ఆ తర్వాత లెట్స్ గో టు హోమ్. తెలంగాణ అమరవీరుల స్తూపం పక్క పంట అవుతున్నాం, మా దగ్గరలోనే ఉన్నది ఇక్కడనే. ఈరోజు వచ్చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కదా, సో ఆ సందర్భంగా మొత్తం డెకరేషన్ చేసారు. ఈరోజు నాకు తెలిసి ఇక్కడ అలంకరించాలన్నా డెకరేషన్ చేసినా ఒకటే. ఈరోజు ఇక్కడ పెద్ద ఈవెంట్ అవుతుంది మా దగ్గర. ఇక్కడ ఒకటి టీ స్టాల్ అవుతున్నది, పోయి చాయ్ తాగుతాం. బాబాయ్గా లెమన్ టీ ఉంటే వెళ్తాం దా, లేకుంటే వండుకోవచ్చు. కూరగాడు వస్తప్పుడేమో తాగా అంటాడు, మేము తయారు చేస్తే ఇక్కడ బయట తాగుతున్నాం కదా. ఇక్కడ చూడరు జింగడిగాడు కర్రెగా ఎట్టిన చూడరు. థమ్స్అప్ తాగుతుంది పొద్దుగాల 20 రూపాయలు థమ్స్అప్. చాయ్ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇంటికైతే పోతున్నాము. ఇక మన కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేసి అవుతుంది. సో ఇప్పుడు ఫటాఫట్ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా వీడియో ఎడిట్ చేస్తున్నాం కదా, వీడియో సొరంగా అది ఆ వీడియో ఎడిట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని అప్లోడ్ చేయాలి, ఫ్రెష్గా కావాలి. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం మా మామ. We was young, I'm looking back on how life used to be. You were mine and I was yours, it felt like you glued to me. Ripped apart my heart in two, I gave it for you to keep. Broken pieces all over the ground, I'm losing sleep. యాక్సిడెంట్ అయింది కారుకు, లోళ్ళు అలా సకాలంగా వీకింది. ఏడా దీని దీన్ని ఏమంటారు, షెడ్డు దాని పక్క కొట్టి వాళ్ళు చూస్తురు కావు. కారు గిల్లున్నదేమో నేను చూస్తే నిజంగానే వీడు చెప్తే నమ్మకపోతే అయితే నాకైతే నీ గల్లున్నా చూడవు. రైట్ రా, గల్లు ఎట్లా పడ్డది చక్కగా. అది ఏం కారే కళ్ళకి ఎట్లా పోయిందిరా? గదే తోవా గీయించరావు మనకి. నాకు తెలిసి రూట్ ఏర్పడినట్టున్నాడు, టర్నింగ్ ఉందని చెప్పేసి ఒక్కటేసారి మలిపినట్టున్నాడు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయిగా. ఊరిని కళ్ళదాకా ఎట్లా పోయిందిరా? లేరా ఎవరు లేరు కానీ జంప్ అయినట్టుంది. పాలు సొలపడు కదా బండికి గిటి గిటి పెట్టి గిటి గిటి గిట్ల పోయిందా? గిట్లా పోతే గట్ల గట్ల ఎందుకుంటుందిరా? ఎప్పుడైందో అది. వచ్చేటప్పుడు రూట్ ఏర్పడినట్టున్నది, సడన్గా మలిగినట్టున్నాడు. ముందర చూసినా ఎట్లయింది? ఎట్లా వచ్చింది అది? ఏం కార్ ఇది? I10 అన్ని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినాయి చూడు. ఎవరికి ఏం కాలే, ఇంకా అయ్యాం. నైట్ అయినట్టుంది. గీడ గీడ కారు ఓడిపించిండ్రు మరి గింత అజ్జా గావు గాంచర్ వచ్చినట్టున్నావు. అవు గడ చెట్లు పడేవు గడ గాంచరావు. ఆ సిమెంట్ దాని పక్కకుండి మొద్దుందిగా ముంగట, దాని గుద్దింది ఏర్పడతలేదా? గిట్టి గిట్టి గిల్లకే వచ్చి ఈడ గుద్దింది. ఈడ కని వాడిపోయింది. ఇంత స్పీడ్ మీద ఉంటే ఘోరం ఉంది కానీ అయ్యా ఎవరికి ఏం కాలే. లక్కీలే. ఎప్పుడైందిరా ఇది? ఎద్దకేమైందిరా? మొత్తం పొద్దులే ఉంది గడ గాంచరావు. కదా సిమెంట్ దాని పక్కకుండావు. అదే టర్నింగ్ ఏర్పలేనట్టున్నది. లేకపోతే గాంచరన్నా చక్కగా అటే పోవాలి. గుద్ది అటు పడ్డట్టున్నది. ఇట్లా అవుతా ఏం చెట్లు కావాలి మరి.
కట్టావు మన క్యాంపర్ ఉన్నదా క్యాంపర్ నుంచి చక్క పోయింది అడికి మర్రింది ఇక్కడ చెట్లు లేవు కదా మరి ఆడ మొద్దున్నది ఈడ చెట్లు పడిపోయినాయి ఇట్లా ఏడు ఉన్నది మరి ఈడు ఇవి ఉన్నాయి ఏడా డైరెక్ట్ ఎగిరింది ఆంచరి అజ్జా ఇయ్యో గీంచరి కదా అవన్నీ బుర్రలాపే ఈ గడ్డు ఉందా ఈయనే జంప్ అయింది డైరెక్ట్ కారు కాదా గడ్డ మొత్తం ఈ ఏడు దాకా ఒక్క పడ్డదా మొత్తం మట్టి మట్టి ఉన్నట్టున్నాడు టర్నింగ్ ఏర్పలేనట్టున్నది అడ్డం వచ్చిందో మరి కానీ ఎంత స్పీడ్ ఉన్నా ఇట్లకి వచ్చే కారు ఏర్పడి గావాడు అంటే మొత్తానికి సిమెంట్ ఉన్నది డ్యామేజ్ కాలే ఏం కాలేదు చక్కగా వేయడం ఉంటుంది కాదు ఇన్వెస్టిగేషన్ అంటారు కదా స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పేసి సేమ్ సిచ్యువేషన్ ఇంత ఫాస్ట్లు ఉంటే బండికి అంతా ఎగిరిపోయి కింద పడాలి దెబ్బలు తాకలే అన్నా కానీ దెబ్బలు ఘోరంగా తాకినాయి నాకు ఎట్లా వెళ్తుంది అంటే కింద మొత్తం ఆ బ్లడ్ తుడిచిన బట్టలు అవోటి ఇవ్వటి వారేసిర్రీడ బట్ ఎనీవే ఎవరైతే ఆ కార్లు ఉన్నారో ఎవరికి ఏం కావద్దు అందరూ కూడా స్పీడ్గా రికవర్ కావాలని అయితే కోరుకుంటున్నా ఘోరం రో ఇది చూస్తేనే అంత జిరిజిలా అనిపిస్తుంది యాక్సిడెంట్లు బాగా ఎక్కువైనాయి రీసెంట్ డేస్లలో కొన్ని వస్తున్నారా అంత మనం గుర్తుకోగల లారీ అడ్డం అటు పోవాలి కదా అటు పోవన్నా ఇటు ఎందుకు వస్తాడు లారోడు అటు పోయిండా మరి సంథింగ్ ఏదో జరిగింది టర్నింగ్ లేదనుకొని ఇట్లా మలిపిండి సడన్ గా సుమ్మని తిరుగుతుంది కార్ ఇట్లా ఓవర్ నైట్ నుంచి వెళ్ళి రాగానే విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ గోయింగ్ టు జిమ్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా ఇప్పుడు షూ వేసుకొని పోదాం జిమ్కు వర్కౌట్ కంప్లీట్ అయింది ఈరోజు కూడా చెమటలతో స్నానం చేసినాం సాలైంది ఘోరమైన పరిస్థితి సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేసారు కావచ్చు నెక్స్ట్ రేపటి బ్లాగ్లో మీకు ఒక బిగ్గెస్ట్ ఎవర్ అప్డేట్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఒక దాని గురించి అయితే చాలా కావాలనుకున్నాం దాని రిగార్డింగ్ ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాం అది రేపటి బ్లాగ్లో అయితే మీరు చూస్తారు ఏంది ఏం కథ అని చెప్పేసి సో ఖచ్చితంగా రేపైతే బ్లాగ్ మిస్ కాకూర్రి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్